ఆయిల్ ఫామ్ పంటల సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునని జిల్లా ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు వేసిన ఆయిల్ ఫామ్ పంటలను వ్యవసాయాధికారి మల్లేశంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం సాగు చేసిన ఆయిల్ ఫామ్ తోటలు కోత దశకు రావడం జరిగిందన్నారు. పంటలు సాగు చేసిన రైతులకు జాగ్రత్తలతో పాటు పలు సూచనలు చేశారు. నూతన రైతులు సైతం ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసుకుంటే ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీపై డ్రిప్పుతో పాటు మొక్కలు స్వయంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసినప్పటికీ అంతర్ పంటలు వేసుకుని రైతులు అధిక లాభాలు పొందవచ్చునన్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని, మండలంలోని చెప్పాల గ్రామంలో కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆయిల్ ఫామ్ గెలలను ఫ్యాక్టరీకి సరఫరా చేసిన 3 రోజుల్లో రైతు ఖాతాలో డబ్బులు నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 267 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి రమేష్ తో పాటు రైతులు పలువురు పాల్గొన్నారు. ఇందులో దాదాపు 4 సంవత్సరాలు ఇప్పటికి 36 నెలలు దాటి 37వ నెలలోకి అడుగెడుతున్న సందర్భంలో గెలలు ఏ రకంగా హార్వెస్టింగ్ అంటే మనకు తక్కువ దశకు వచ్చిన గెలలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించడం జరిగినది. నెక్స్ట్ ఇంకో 2 డేస్లో ఈ తోటలో మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. మనకు అతి త్వరలోనే దుబ్బాక కాన్స్టిట్యున్సీలో మన చెప్పాలలో కలెక్షన్ సెంటర్ కూడా స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా జూన్లో వచ్చేసి మన జూలై కల్లా మన జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా మొప్పడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఎవరైతే 3 సంవత్సరాల దగ్గరలో ఉన్న తోట వాళ్ళందరూ రెగ్యులర్గా ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా మెగ్నీషియం సల్ఫేట్ బోరాన్ను మన డ్రిప్ ద్వారా వదిలిపెట్టుకొని ప్లాంటేషన్ బాగా మెయింటైన్ చేస్తే మనకి ఇప్పుడు రేటు చాలా మంచి రేటు ఉంది. దాదాపు టన్నుకు 21,000 రూపాయలు ఉంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ వేసిన రైతులు ఈ సమ్మర్లో 2 నెలలు మంచిగా వాటర్ ఇచ్చి బాగా మెయింటైన్ చేసుకోవాలని ఒకటి కోరుతున్నాను. తర్వాత వచ్చేసి కొత్తగా ఆసక్తి ఉన్న రైతులు ఎవరైతే కొత్తగా వేయాలనుకుంటూ మనకి జూన్ నెలలో మనకి మొక్కలు కానీ డ్రిప్ కానీ ప్రతి ఒక్కటి సబ్సిడీలో మన రైతులకి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త రైతులు అందరూ కూడా ముందుకు రావాలి. చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా వచ్చేసి ముందుకు వస్తూ ఆయిల్ పామ్ పంటతో పాటు అంతర పంటలు కూడా సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను.